మేడం కేంద్రంలో చూసుకుంటే చంద్రబాబు గారు అండ్ నితీష్ కుమార్ గారు వీళ్ళ సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావడం మనం చూసాము. అయితే చంద్రబాబు గారికి ఇచ్చిన మంత్రి పదవులు చూసుకుంటే రెండే ఇచ్చారు, చాలా తక్కువ ఇచ్చారు. అంత డిమాండ్ ఉంది కాబట్టి ఈయన డిమాండ్ చేయలేదా, మరి వాళ్ళే ఇవ్వలేదా, అసలు ఎందుకు మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు? ఇచ్చిన మంత్రి పదవులకు కూడా చాలా తక్కువ శాఖలే ఇచ్చారు, చిన్న శాఖలే ఇచ్చారని చెప్పేసి ఒక విమర్శ వినిపిస్తుంది మేడం. మరి దీని పట్ల మీ సమాధానం ఏంటి? అంటే ఇక్కడ చిన్న శాఖలని ఏమీ లేదు కదా. పౌర విమాన శాఖ అనేది పెద్దదే. సో అది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కే కానివ్వండి, ఇప్పుడు ఏపీకి అవసరమైనది కూడా. ఎందుకంటే అక్కడ ఫ్లైట్స్ అనేది ఇప్పటి వరకు కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు లేవు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆగిపోవటం జరిగాయి. సో ఇప్పుడు అవన్నీ మళ్ళా రావాలి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అంటే అభివృద్ధి చెందాలంటే పెద్ద ఎయిర్పోర్ట్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది కదా. సో అవన్నీ కూడా ఉంది. అంటే తిరుపతిలో కూడా గతంలో పెద్ద ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు, కానీ దాని పనులు కూడా అక్కడికే ఆగిపోయి ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గన్నవరంలో ఏదైతే అనుకుంటున్నారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు ఎవరు దిగాలన్నా ఆంధ్రాలో ఎవరు ఫారిన్ నుంచి వచ్చినా ఎక్కడ దిగాలన్నా చెన్నై బేస్ చేసుకుంటారు, లేకుంటే హైదరాబాద్ బేస్ చేసుకుంటారు, లేదంటే బెంగళూరు. సో అక్కడ దిగి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడికే వస్తాయి కాబట్టి అక్కడ దిగి అక్కడ నుంచి మళ్ళీ కారు మార్గంలోనో అట్లా ట్రైన్స్లోనే వెళ్తున్నారు. సో ఈ ఫెసిలిటీ అంటూ ఖచ్చితంగా రావాలి కదా. అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి అని అంటే సో ఇప్పుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే ఖచ్చితంగా ఇక్కడ అనిపిస్తుంది. ఇంకా గ్రామీణ ఇది అన్నప్పుడు సో గ్రామాల అభివృద్ధి చెందటమే కానివ్వండి, అక్కడ రోడ్సే కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చాలా వర్క్స్ ఉన్నాయి. అక్కడ వాటర్ కానివ్వండి, గ్రామాలలో కానివ్వండి, అన్ని రకాల ఇంకా వాటర్ ట్యాంక్స్ కట్టడం ఇట్లాంటివి కూడా కొన్ని అభివృద్ధి చెందాల్సిన ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలకు కూడా సహాయక మంత్రిగా ఉన్నారు కాబట్టి గ్రామాల అభివృద్ధి కోసం సో అది కూడా మంచిదే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా రాష్ట్రానికి ఇచ్చే నిధులేవనలో అయినా కొంచెం బెనిఫిట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అది ఏదో రేపు ప్రమాణ స్వీకారం రోజు చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపటికైతే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానీ ఇద్దరు రావటం జరుగుతుంది. కాబట్టి అక్కడ రేపు ఖచ్చితంగా ఆయన అక్కడ అనౌన్స్ చేసేది కూడా ఉంటుంది. రేపు రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటివి చేస్తారు, ఏం చేస్తారు, ఎంతవరకు నిధులు ఇస్తారు, క్యాపిటల్ సిటీ కట్టడానికి వాళ్ళు ఇవ్వాల్సిన నిధులే కానివ్వండి, పోలవరం కంప్లీట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా రేపు చెప్పే అవకాశం ఉంటుంది. ముందు మినిస్టర్ల కన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. సో కావాల్సిన నిధులు రావటం అనేది ఇంపార్టెంట్. సో ఇంకా టర్మ్ ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు ఏమైనా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, 5 years లోపల మళ్ళీ మినిస్టర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మేడం లోక్సభ స్పీకర్ పైన ఒక సస్పెన్స్ అయితే ఒక కొనసాగుతుంది మేడం. అటు టీడీపీ అండ్ జేడీయూ రెండు కూడా పార్టీలు చాలా బలంగా ఫైట్ చేస్తున్నాయి లోక్సభ స్పీకర్ కోసం, దానికోసం డిమాండ్ చేస్తున్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరన్నా లోక్సభ స్పీకర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు మేడం? ఎందుకంటే గతంలో బాలయోగ్ గారు ఉన్నారు. సో ఆయన లోక్సభ స్పీకర్గా ఉన్నారు. సో ఆల్రెడీ మనకు ఆ గౌరవం కూడా దక్కింది తెలుగుదేశం పార్టీలో. సో ఇప్పుడు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మెజారిటీ ఇప్పుడు లీడ్ చేసే అవకాశం కూడా తెలుగుదేశంకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశంకి ఇచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా రేపు ప్రమాణ స్వీకారం తర్వాత అయితే తెలుస్తుంది అనిపిస్తుంది ఎవరికి ఇస్తారు ఏంటి అనేది. మనం ఆల్రెడీ లీడ్ చేస్తున్నాము కాబట్టి మనకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక దళితుల్ని మనం కూర్చోబెట్టాం ఆ రోజున. సో ఈరోజు మళ్ళీ అలాంటి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఓకే మేడం, ఇటు చంద్రబాబు నాయుడు గారు కేవలం 2 కేంద్ర మంత్రితో అడ్జస్ట్ అయిపోయారు. ఎందుకు ఆయన డిమాండ్ చేస్తే ఒక 4-5 లభించేవి కదా అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు డిమాండ్ చేయకుంటే ఇంకెప్పుడు డిమాండ్ చేస్తారు అంటే ఆ పొజిషన్ ఉంది కదా, ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. అసలు మనకు కావాల్సింది అభివృద్ధి మినిస్టర్స్ అని అన్నప్పుడు ఏది కావాలి? అభివృద్ధి కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఒక 2 మినిస్టర్స్ మనం ఎక్స్ట్రా తీసుకున్న వల్ల దాని మూలన ఇక్కడ పని జరగదు కదా. సో ఉన్న అందరూ మినిస్టర్స్ కూడా మనకు పని చేయాలి, మన రాష్ట్రానికి అవసరమైనది అది. సో మనకు ఫస్ట్ కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. సో ఆ అభివృద్ధిలో వాళ్ళు పాల్పంచుకుంటారా లేదా అనేది చూడాలి ఇక్కడ. సో వాళ్ళు పాల్పంచుకుంటామని చెప్తున్నారు. సో అది జరుగుతుందా లేదని చూసి మాట్లాడటం బెటర్ కదా. ముందే మనం ఏదో మాట్లాడుకోవటం అనవసరమైనది ఇది ఇక్కడ.
సో వాళ్ళు పనిచేస్తారా లేదా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారా లేదా. సో ఖచ్చితంగా తోడ్పడతారనే దీంతోనే కదా బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి వెళ్ళటం, ఎన్డీఏలో కలిసి వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారని అనిపిస్తుంది. ఓకే మేడం, ఇటు పెమ్మసాని గారికి గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి ఇచ్చారు కదా, దాని పట్ల వైసీపీ వాళ్ళు ట్వీట్ చేశారు మేడం. 25 సంవత్సరాలు వేరే దేశంలో ఉన్న వాళ్ళకి మన గ్రామాన్ని అభివృద్ధి చేయని చెప్పేసి ఆ మంత్రి శాఖ ఇచ్చారు అని చెప్పేసి ఒక విమర్శ ట్వీట్ అయితే చేయడం జరిగింది మేడం. దానికి మీరు ఏం చెప్తారు మేడం? అంటే ఆయన పుట్టి పెరిగింది అయితే ఇక్కడే కదా. సో ఆయనకి చెప్తున్నాడు కదా, నేను ఏసీ లేక కూడా నేను బతికాను చాలా సంవత్సరాల వరకు అని కూడా చెప్తున్నాడు కదా. నాకు గ్రౌండ్ లెవెల్ ఏంటో నాకు తెలుసు అని అంటున్నాడు. గ్రౌండ్ లెవెల్లో నేను పుట్టి పెరిగిన వాడిని అని అంటున్నాడు. నేను చదువుకుంది తెలుగు మీడియం అని చెప్తున్నాడు. సో ఇన్ని చెప్తున్నప్పుడు ఆయనకి తెలియంది ఏంటి? కష్టసుఖాలు అన్నీ తెలిసిన విషయమే కదా. సో ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు. రేపు పొద్దున విలేజెస్లో కూడా, ఇప్పుడు అమెరికాలో కూడా విలేజెస్లో ఉంటాయి. సో ఆయనకి చూసిన అనుభవం ఉంది, అక్కడ ఎంత డెవలప్ అయిందో. సేమ్ మనం విలేజెస్ కూడా మనం అలాంటి డెవలప్ చేసుకోవాలి. ఇంటర్నెట్టే కానివ్వండి, వాటర్ సోర్సెసే కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉంటే రేపు పొద్దున ఇప్పుడు సిటీ డెవలప్ అయిన తర్వాత అన్ని చోట నెట్ కూడా, ఇంటర్నెట్ ఉంటే ఎవరింట్లో కూర్చొని వాళ్ళు వర్క్ చేసే సదుపాయాలు ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆయన చూశాడు కదా. ఇప్పుడు రేపు ఆయన అమెరికాలో చూసిన విషయాలన్నీ కూడా ఇక్కడ చేయగలిగే అవకాశం ఆయనకు వచ్చింది. సో అవన్నీ కూడా చేస్తాడని అనిపిస్తుంది. పెమ్మసాని గారికి ఆయన మాట చెప్పి తప్పించుకునే రకం కాదు. ఆయన ఏదైతే మాట చెప్తున్నాడో ఆ మాటకి కట్టుబడి పనిచేస్తాడన్నట్టే కనపడుతుంది. సో అలాంటి వ్యక్తి ఉన్నాడనే ఒక అక్కస్తో వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం, ఆయనకి వచ్చిన ఆపర్చునిటీని వీళ్ళు కించపరచడం కానివ్వండి, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఆయన ఏమి గ్రీన్ కార్డు తీసుకుంటుంటే సో ఈరోజు ఇక్కడ యాక్సెప్ట్ చేయరు కదా. సో గ్రీన్ కార్డు కూడా లేదు ఆయనకి. ఇక్కడ పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు, కల్పించినప్పుడు గవర్నమెంటు, అలాంటప్పుడు ఎన్నికల కమిషన్కి తెలుసు కదా ఏది వర్తిస్తుంది ఏది వర్తించదని. పోటీ చేసేటప్పుడు అన్నీ చూసుకుంటారు కదా. సో ఈరోజు వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక రకమైన నింద వేయటం. అట్లా అనుకున్నప్పుడు ఎవరెవరినో తీసుకొచ్చి, ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, సంబంధం లేని విషయాలలో కూడా ఎంట్రీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వైసీపీలో. అలాంటప్పుడు పెమ్మసాని గురించి మాట్లాడే అర్హత వాళ్ళల్లో ఎవరికైనా ఉందా? ఎక్కడైనా ఉందా? సో ఆయన చెప్పింది చేస్తాడు అనే ఆలోచన అయితే అందరిలో ఉంది. ఖచ్చితంగా ఆయన తీసుకున్న సహాయక గ్రామీణ దీనికి ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తారనిపిస్తుంది. ఓకే మేడం, మీరు రేపు ప్రమాణ స్వీకారం కాబట్టి ఒక క్లారిటీ వచ్చేస్తుందా? కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ డెవలప్మెంట్కి ఎటువంటివి అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి రేపు ఏదన్నా ఒకటి జరిగే అవకాశం ఉందంటారా మేడం? ఖచ్చితంగా రేపు మోదీ గారు వచ్చినప్పుడు ఆయన చెప్తారు కదా రాష్ట్రానికి ఏం చేస్తామనేది. సో రేపు ఉంది, అవకాశం ఖచ్చితంగా ఉంది. రేపు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు ఆయన ఏపీకి ఏం చేయదలుచుకున్నారు ఏంటి అనేది అయితే ఆయన స్పష్టంగా తెలియపరిచే అవకాశం